భారత విమానాశ్రయాల్లో ప్రయాణికుల కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించడంలో పాల్గొంటున్న టర్కిష్ కంపెనీ భద్రతా అనుమతుల్ని భారత్ రద్దు చేసింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క భద్రతా అనుమతిని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తక్షణమే రద్దు చేసింది. ఈ సంస్థ నవంబర్ 21, 2022న గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ కింద అనుమతి పొందింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా 9 ప్రధాన విమానాశ్రయాల్లో కీలకమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలను సెలబీ ఏవియేషన్ నిర్వహిస్తోంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు, ఎయిర్ సైడ్ ఆపరేషన్ల వంటి కీలక విధులను కంపెనీ నిర్వహిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి సహకరించిన టర్కీకి భారత ప్రజలు షాక్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే టర్కీ యాపిల్స్ కి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ ఇప్పుడు భారత వ్యాపారులు ఆ దేశ యాపిల్స్ ని బ్యాన్ చేశారు. మరోవైపు టర్కీ టూర్లను ప్రజలు రద్దు చేసుకుంటున్నారు. దీనికి తోడు టర్కీ యూనివర్సిటీలతో భారత యూనివర్సిటీలు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, టర్కీకి భారత్ గట్టి షాక్ ఇచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు టర్కీకి మనం ఎంత సహాయం చేశామో ప్రపంచ దేశాలన్నీ కూడా చూశాయి. ఎందుకంటే టర్కీలో పెద్ద ఎత్తున భూకంపం వచ్చినప్పుడు మనం ఆర్థికంగా కానీ దాంతోపాటుగా మిగిలిన కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా భారత్ టర్కీకి చాలా పెద్ద సహాయం చేసింది. కానీ ఆ సహాయానికి సంబంధించి కనీసం కొంచెం కూడా బాధ్యత లేకుండా కనీసం ఆ టర్కీ దేశం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే మనం పైన దాడులు చేసినప్పుడు కొన్ని దాడులు చేసిన ప్లేస్లను మనం గుర్తించినప్పుడు టర్కీకి చెందినటువంటి కొన్ని ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా మనం గుర్తించడం. సో ఎక్కడి నుంచి వచ్చా ఏందని చూస్తే మాత్రం అది టర్కీ నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే టర్కీ పాకిస్తాన్కి సహాయం చేసినట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సరే, ఓకే. కానీ ప్రస్తుతం అయితే మాత్రం టర్కీకి సంబంధించి భారత్ అయితే గట్టి షాక్ ఇచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. విమానయాన సంస్థతో ఒప్పందం పూర్తిగా భారత్ అయితే రద్దు చేసినట్టుగా కూడా మనకైతే చెప్తున్నారు. ఎందుకంటే భద్రతా కారణాల వల్ల రద్దు చేస్తున్నట్టుగా కూడా భారత్ ప్రకటన చేసింది. ఎందుకంటే హై సెక్యూరిటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సెల్బీ ఏవియేషన్ ఆపరేషన్ సింధూర్ల సమయంలో పాక్కి టర్కీ మద్దతు తెలిపింది కాబట్టి సో అందుకు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి కూడా మనకి విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. విపత్కర పరిస్థితులు చేసిన సహాయం ఏదైతే ఉందో అది పూర్తిగా టర్కీ మర్చిపోయింది కాబట్టి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి సో ఏదేమైనా సరే ఈ యొక్క టర్కీ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మాత్రం అది సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం అయితే భారత్ సంబంధించి అసలు ఎందుకు పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది, పాకిస్తాన్ పైన దాడి చేసిందా, అక్కడ ఉన్నటువంటి యొక్క ఉగ్రస్థావరాలపైన దాడి చేసిందా అనేది టర్కీ గుర్తించకుండా నేరుగా పాకిస్తాన్ జనావాసాలను టార్గెట్గా చేసుకొని మనపైన దాడులు చేస్తుంటే పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే కనీసం కొంచెం కూడా మానవత్వం లేకుండా వ్యవహరించిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సందర్భంలో టర్కీకి భూకంపం వచ్చినప్పుడు భారత్ చేసిన సహాయం ఏదైతుందో అది పూర్తిగా టర్కీ మర్చిపోయింది. కాబట్టి సో మనం కూడా కొన్ని ఒప్పందాలు ఉంటాయి, దానిలో భాగంగా కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా టర్కీకి ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా భారత విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడింది. సో దానిలో భాగంగా మనం చూస్తే విమానయాన సంస్థతో ఉన్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఆ ఒప్పందాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా చెప్తుంది. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే చూసాం మన హైదరాబాద్లో కూడా టర్కీ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున భద్రత పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క విమానయాన సంస్థలు టర్కీకి సంబంధించినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటన చేశారు. లేకుంటే ఏమైందంటే ఇప్పటికే టర్కీ మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేసినటువంటి దాడిలో భాగంగా చేసినటువంటి ఏదైతే ఉందో పాకిస్తాన్ మనపైన దాడి చేసినప్పుడు టర్కీ ఆనవాళ్ళు పెద్ద ఎత్తున మనం భారత్ గుర్తించడం జరిగింది. కాబట్టి సో ఎవరైనా సరే టర్కీ పైన మరోసారి దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారత్కు సంబంధించినటువంటి చాలామంది ఈ యొక్క ఎప్పుడు ఎయిర్పోర్ట్లలో ప్రయాణం చేస్తూ వస్తుంటారు. కాబట్టి సో అందుకు ఆయా ప్లేస్లలో ఎక్కువ భద్రత పెంచడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సో అది ఎప్పుడైనా సరే దాడి చేసే అవకాశం కూడా ఉంటుందనేది కూడా మనం గుర్తించడం జరిగింది. సో ముందస్తుగా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విమానయాన సంస్థలకు సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్టు కూడా భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన అయితే చేసింది.
థ్యాంక్ యూ సైదులు.